Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. MBO Management by Objectives. దీని గురించి ఫస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ అయిపోయింది కదా, ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది కదా. ఈరోజు ఎంబీఓ యొక్క స్టెప్స్ లేదా ప్రాసెస్ ఆఫ్ ఎంబీఓ అనుకుందాం. అండ్ ఆబ్జెక్టివ్స్, మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్లో టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్, అవి కూడా చూద్దాం. ఇంపార్టెంట్ టాపిక్. ఎవ్రీ ఎంబీఓ, ప్రతి ఎంబీఓ యొక్క మెయిన్ అంబిషన్ ఏంటి? ఏదైనా ఒక మిషన్ కానీ, ఏదైనా ఆబ్జెక్టివ్స్ కానీ, ఒక అంబిషన్ కానీ పెట్టుకొని దాన్ని సాధించడానికి ఎంప్లాయీస్ని సరిగ్గా ట్యూనింగ్ చేసుకోవడం, వాళ్ళకి వర్క్ ఇవ్వడం, వాళ్ళ నుంచి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అసైన్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఇది వాళ్ళు అనుకున్నది సాధించడం, ఆ మిషన్ని సాధించడమే ముఖ్య ఉద్దేశం కదా ప్రతి ఎంబీఓకి. అయితే ఇది ఎట్లా సాధించాలి అంటే మనం ఒక 5 స్టెప్స్ అనొచ్చు లేదా ప్రాసెస్ అనొచ్చు. ఈ 5 స్టెప్స్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ఎంబీఓ ముందు నేర్చుకుందాం. ఓకే, ఇగో స్టెప్స్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ఎంబీఓ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. 5 స్టెప్స్ ఉన్నాయి, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఫస్ట్ ఏమంటున్నాము? సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్ అట్ ద టాప్. ముందు ఆబ్జెక్టివ్స్ ఒకటి పెట్టుకోండి. ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటేనే నెక్స్ట్కి వెళ్తాం కదా, అందుకని ఆబ్జెక్టివ్స్ పెట్టుకోండి. ఏం ఆబ్జెక్టివ్స్ ఉంటాయి ఎవ్రీ కంపెనీకి? జనరల్గా చెప్పండి, ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి? మంచిగా ఏదైనా మిషన్ కానీ, ఏదైనా అంబిషన్ కానీ, ఏదైనా టార్గెట్ కానీ పెట్టుకోవడం కదా, ఇది మెయిన్ ఆబ్జెక్ట్ ఎనీ ఆర్గనైజేషన్. ఇంకా ఇది కాకుండా ఇంకేముంటాయి? ప్రాఫిట్ కదా, లాభం లేకపోతే ఎందుకు బిజినెస్ చేస్తారు? ప్రాఫిట్ బాగా రావాలి, ఇంకా మార్కెట్లో మంచి గుడ్ విల్ రావాలి. ఇవే ఇవి కొంచెం ఆబ్జెక్టివ్స్ సరిగ్గా చక్కగా పెట్టుకోండి. ఇదే సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్ అట్ ద టాప్. దీనికోసం ఏంటి? మిషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఒకటి అర్థం చేసుకోండి. తర్వాత ఈ మిషన్ కానీ, టార్గెట్ కానీ, అంబిషన్ కానీ పెట్టుకున్నాక టైం పీరియడ్ పెట్టుకోండి. టైం పీరియడ్ పెట్టుకోకపోతే కాదు, అట్లా పోతూనే ఉంటుంది. ఓ 2 నెలలకు పెట్టుకున్నావా, 3 నెలల, 6 నెలల, సంవత్సరం, ఎంతకి ఎప్పటికీ నువ్వు అచీవ్ చేయదలుచుకున్నావు, అది టైం బాండింగ్ ఎప్పుడైనా పెట్టుకుంటూ ఉండాలి. అది పెట్టుకుంటే కనుక మనకు ఫస్ట్ స్టెప్ రెడీ అయినట్టే. ఓకే, ఇది అయిపోయినాక సెకండ్ ఏం చేయాలంటే క్లారిఫైయింగ్ ఆర్గనైజేషన్ గోల్స్. వీటిని క్లారిఫై చేసుకోవాలి. ఆర్గనైజేషన్ గోల్స్ని క్లారిఫై చేసుకోవాలంటే ఇక్కడ ఏమైనా డౌట్లు ఉన్నాయనుకోండి ఇది చేయడంలో, అక్కడ మనం కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లారిఫికేషన్లో మనము క్లియర్ కట్ అసైన్మెంట్ టాస్క్స్ ఇచ్చుకోవాలా. మిషన్ ఇది, దీన్ని అచీవ్ చేయడానికి కొంతమందికి ఏదో ఒక వర్క్ ఇచ్చాము, ఇది క్లియర్ కట్గా ఉండాలన్నమాట. టాస్క్ ఎవరికి ఇచ్చాము, ఈ డిపార్ట్మెంట్ల వైజ్గా ఉంటాయి కదా, ఈ డిపార్ట్మెంట్కి ఈ వర్క్, ఆ డిపార్ట్మెంట్కి ఈ వర్క్ ఇచ్చాము. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్, సబార్డినేట్స్ అందరిని తీసుకుని మళ్ళీ వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేసుకుంటారు. ఇట్లా టాస్క్లు ఇచ్చుకోవాలి అంటున్నాం మనం. క్లియర్ కట్ అసైన్మెంట్ టాస్క్ ఇచ్చాలి. అట్ ద సేమ్ టైం ఫిక్సేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. టాస్క్ ఇచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వాలా. నువ్వే రెస్పాన్సిబుల్ ఏమైనా అయితే అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు అతను? అలర్ట్గా ఉండి మంచిగా వర్క్ చేయడం మొదలెడతాడు. సో కాబట్టి గివింగ్ ద టాస్క్ అండ్ అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా మనం అసైన్ చేయాలి. ఇది ఇక్కడ క్లారిఫికేషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ గోల్స్. క్లారిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో ఏం చేస్తామంటే సబార్డినేట్ మీద పడదాం. సెట్టింగ్ సబార్డినేట్స్ ఆబ్జెక్టివ్స్. సబార్డినేట్స్కి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఇద్దాం. అరే నువ్వు ఇట్లా పని చేస్తేనే నీకు మనకు ఆర్గనైజేషన్ ఇట్లా ఉంటుంది అని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళ మీద కొంచెం ఫోకస్ చేద్దాము. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళకి ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా, ఆర్గనైజేషన్ గోల్స్ ఇవి, వాళ్ళు అచీవ్ చేయడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దానికి సొల్యూషన్ ఏంటి, అట్లా వాళ్ళ మీద ఫోకస్ చేయడమే థర్డ్ స్టెప్. ఏంటది? సెట్టింగ్ సబార్డినేట్స్ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్స్ప్లెయిన్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్. కంపెనీ యొక్క, ఆర్గనైజేషన్ యొక్క స్ట్రాటజీస్ అండ్ వాళ్ళ యొక్క అంబిషను, ఈ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ క్లియర్గా వాళ్ళకి అర్థం చేయించాలా. అర్థం చేయించినాక తర్వాత ఇక్కడ మేజర్ రోల్ ఏంటంటే సుపీరియర్ది ఉంటుంది. రోల్ ఆఫ్ సుపీరియర్ మేక్స్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. సుపీరియర్ చక్కగా ఉంది, మంచిగా వెనకాల పడ్డాడు అనుకోండి, ఆ రిజల్ట్ వచ్చేస్తాయి. టెన్షన్ పడొద్దు, వాళ్ళ మీద అరవడము, లేకపోతే ఒక బయాస్డ్గా ఉండడము, ఒకరికి మంచిగా చూసి ఇంకోళ్ళు మంచిగా చూసుకోకుండా ఉండడం, అట్లాంటివి ఏమి ఉండకుండా మంచిగా చక్కగా వాళ్ళని ఒక దారిలో నడిపిస్తూ ఉండాలి. అంటే సుపీరియర్ చక్కగా ఉండాలి. సుపీరియర్ ఎట్లా చక్కగా ఉంటాడు? అతనికి నాలెడ్జ్ ఉంటే కదా. నాలెడ్జ్ లేకపోతే సుపీరియర్ ఏం చేస్తాడు? సో కాబట్టి మనం ఇక్కడ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ సబార్డినేట్ ఆబ్జెక్టివ్స్ని మనం ఫోకస్ చేస్తున్నాం. ఇది అయినాక ఫోర్త్ స్టెప్లో పీరియాడిక్ రివ్యూస్.
ఈ వర్క్ మొదలైనట్టే కదా ఇక మన ఆబ్జెక్టివ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మనకేమి మిషన్ ఉందో, మనకేమో ఏదైతే అంబిషన్ ఉందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు పీరియాడిక్ రివ్యూస్ అంటే మనము మాటి మాటికి చూస్తూ ఉండాలి, ఎట్లా పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అది దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా. ఈ పీరియాడిక్ రివ్యూస్ అనేది రోజు ఉండొచ్చు, వారానికి ఒకసారి ఉండొచ్చు, నెలకు ఒకసారి ఉండొచ్చు, ఎట్లయినా సరే మీకు మొత్తానికి గ్యాప్ అనేది ఉండకూడదు. అట్లా పీరియాడిక్ రివ్యూస్ తీసుకోవాలి. పీరియాడిక్ రివ్యూస్లో మనకు కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వీక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై వీక్ ఏరియాస్, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ వీక్ ఉన్నాం మనం, అది ఐడెంటిఫై చేసినాక తర్వాత టేక్ మెజరింగ్ స్టెప్స్ తీసుకోవాలి. ఇది వీక్ ఉంది, మళ్ళీ దీన్ని ఎట్లా చేయాలి, ఓవర్కమ్ చేయాలి కదా, ఎట్లా చేద్దాము. సో దానికి సంబంధించి స్టెప్స్ తీసుకోవడం, ఇది పీరియాడిక్ రివ్యూ. అయిపోయింది, పీరియాడిక్ రివ్యూకి అయిపోయింది అంటే ఇంకా ఫైనల్కి వచ్చేసినట్టే. లాస్ట్లో ఏం చేస్తాము, అసైనింగ్ అసెసింగ్ ఫైనల్ పర్ఫార్మెన్స్. ఫైనల్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మనం అంతా కష్టపడ్డాము, ఆబ్జెక్టివ్స్ వేసుకున్నాము, దాన్ని అనాలిసిస్ చేసుకున్నాము, సబార్డినేట్స్కి వర్క్ ఇచ్చాము, పీరియాడిక్ రివ్యూస్ చేసుకున్నాము, ఇక ఫైనల్గా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది. ఫైనల్ పర్ఫార్మెన్స్ చూడడానికి మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఫోకస్ అండ్ టార్గెట్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మనం ఏం పెట్టుకున్నాం అక్కడ, అప్పుడు ఇది గుర్తుంటే ఇక్కడ మనము ఫైనల్గా పర్ఫార్మెన్స్ మంచిగా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఫోకస్ ఆన్ ద టార్గెట్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఏమన్నా ఉందా, అవసరం ఉందా. కొన్నిసార్లు మనము అనుకున్నది ఒకటి, అది సాధించలేదు అంటే ఏంటి, మన ఎంప్లాయీస్ దగ్గర స్కిల్ లేనట్టే. కొన్నిసార్లు వాళ్ళకి ఏమన్నా అప్గ్రేడ్ చేయాలా, వాళ్ళకి ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలా, ట్రైనింగ్ సెషన్స్ పెట్టాలి అంటే ఎవరి ద్వారా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎంత కాలం పెట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది, అండ్ రైట్ పర్సన్ ఎవరు ట్రైన్ చేయడానికి, అట్లా అవన్నీ మళ్ళీ ఇక్కడ మాట్లాడుకోవాలి ఇక్కడ ఫైనల్ పర్ఫార్మెన్స్ దగ్గర. అండ్ అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ అండ్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఎంప్లాయీస్ అందరికి మధ్యలో కోఆర్డినేషన్ చక్కగా ఉందా లేదా, అండ్ ఎంప్లాయీస్ మోటివేట్ అయి ఉన్నారా లేదా, ఇది కూడా మనం చూసుకోండి ఫైనల్ పర్ఫార్మెన్స్లో చేసుకోవాలి. సింపుల్ 5 స్టెప్స్, ఈజీ అండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు బై హార్ట్గా కొట్టక్కర్లేదు. సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్ అట్ ద టాప్, ముందు ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నాము, తర్వాత అనాలిసిస్ చేస్తున్నాము, క్లారిఫైయింగ్ ద ఆర్గనైజేషనల్ గోల్స్, తర్వాత సబార్డినేట్ మీద ఫోకస్ చేస్తున్నాము, 4th పీరియాడిక్ రివ్యూ అంటున్నాం, తర్వాత ఫైనల్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. అంతే, ఈజీనే కదా, అంతే. ఇక నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్కి వెళ్ళిపోదాం. టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అనొచ్చు, టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అనొచ్చు. టోటల్గా 4 రకాలైన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. మొదటిది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, బేసిక్గా ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఏదో కొంత గోల్ ఉంటుంది కదా. ఏం గోల్, ఇందాక మాట్లాడుకున్నాము, మంచి ప్రాఫిట్స్ తెచ్చుకోవాలా, కంపెనీని బాగా పైకి తీసుకురావాలా, కంపెనీ ఒక గుడ్ విల్ బాగుండాలా, ఓకే, ఇవే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. వాటిని మనం ప్రైమరీ ఆబ్జెక్టివ్ అంటాం. బేసిక్గా కంపెనీకి ఉండే ఆబ్జెక్టివ్స్ ఇవి రిలేటెడ్ టు ద కంపెనీ. ఈ ఆబ్జెక్టివ్స్ ఎప్పుడైనా కానీ కంపెనీకి సంబంధించినవి అయ్యి ఉండాలి. అండ్ వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి, అంబిషన్ ఏంటి అంటే ఎర్నింగ్ ప్రాఫిట్ అండ్ ఎర్నింగ్ గుడ్ విల్. వీటి మీద ఫోకస్ చేయడమే ప్రైమరీ ఆబ్జెక్టివ్. తర్వాత సెకండ్ది ఏంటంటే సెకండరీ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఇక్కడ ఈ సెకండరీ ఆబ్జెక్టివ్ అనేది దీనికి కోఆపరేటివ్గా ఉంటుంది, దీన్ని అచీవ్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది సెకండరీ ఆబ్జెక్టివ్. అందుకని అంటున్నాం టు హెల్ప్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్, ఇది మెయిన్ వర్క్. వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇక్కడ, దానికి హెల్ప్ చేయాలి. ఇక్కడ మనం సెకండరీ ఆబ్జెక్టివ్లో ఫోకస్ చేయాల్సింది ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ. ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఎఫిషియెంట్గా ఉన్నారా లేదా, మంచి సామర్థ్యం ఉందా లేదా, మళ్ళీ ఎకానమీ ఆదా చేస్తున్నామా లేదా, దుబారా ఖర్చు చేస్తే మళ్ళీ వేస్ట్ కదా. సో ఎఫిషియన్సీ ఎకానమీ మీద ఫోకస్ చేయాలి. ఎర్నింగ్ ప్రాఫిట్, వీళ్ళ అంబిషన్ కదా ఇక్కడ ఉన్నది, దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఎర్నింగ్ ప్రాఫిట్ అండ్ ప్రొవైడింగ్ గుడ్ సర్వీసెస్. డబ్బులు రావాలి మనకి, ప్రాఫిట్ రావాలా, బట్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ సాక్రిఫైస్ చేసుకోవద్దు. మనం క్వాలిటీ మంచిగా ఇస్తేనే ఎప్పుడైనా కస్టమర్ ఖుషి అయిపోయి ఇక మన ప్రోడక్ట్కి అడిక్ట్ అయి ఉంటాడు. కాబట్టి మనం ఇక్కడ ప్రొవైడింగ్ గుడ్ సర్వీసెస్ కూడా ఈ సెకండరీ ఆబ్జెక్టివ్లో పెట్టుకున్నాము. సెకండరీ ఆబ్జెక్టివ్ ప్రైమరీ, సెకండరీ. థర్డ్లో మనం ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నాము. ఎంప్లాయీకి చెప్పండి, ఇది మన ఆర్గనైజేషన్ మిషన్, ఇది ఒక మంచి క్లారిటీ ఇవ్వండి, ఇచ్చినాక నీ టార్గెట్ ఇది, నువ్వు ఇంత చేయాలి, ఇది నీకు ఒక టైం బౌండ్ పెట్టాము, ఈ టైం లోపల చేయాలి, చేయలేకపోతే ఏం ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ మాట్లాడడము, అతనితో మళ్ళీ రివ్యూ చేసుకోవడం, అట్లా ఇవన్నీ ఇండివిజువల్గా
మనం ఆబ్జెక్టివ్స్ పెట్టుకోవడం. దీంట్లో మనం టైం బౌండ్ అంటున్నాం కదా, నెలలో 2 నెలల్లో ఎంత అయితే అంత ఆ టైం బౌండ్ ఇచ్చి అతనికి ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి ఇండివిజువల్ ఆబ్జెక్టివ్ ఇచ్చినప్పుడు. ఎకనామిక్ ఆదా చేసేటట్టు ఉండాలా, సైకలాజికల్లీ మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి. కొంతమంది ఎంప్లాయీస్ చాలా స్ట్రాంగ్గా యాక్టివ్గా మంచి స్కిల్ఫుల్గా ఉంటారు, కొంతమంది ఉండలేరు. మేబీ దేర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆర్ మెంటలీ దే మే నాట్ బీ సో స్ట్రాంగ్. అట్లా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూసుకుని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అవసరమైన స్టెప్స్ కూడా తీసుకోవాలి. సైకలాజికల్ అండ్ నాన్ ఫినాన్షియల్ రివార్డ్స్. కొన్నిసారి జస్ట్ ఒక ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి అరే నువ్వు భలే చేస్తున్నావు అని ఇట్లా భుజం తట్టినావు అనుకోండి, ఖుషి అయిపోతారు. ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏం ఇంక్రిమెంట్లు అక్కర్లేదు, లేదా ఇంకా ప్రమోషన్లు అక్కర్లేదు, బాగా చేస్తున్నావు అనేసి ఒక్కసారి ఇట్లా అంటే అయిపోయి. ఇదే నాన్ ఫినాన్షియల్ రివార్డ్స్ అంటారు. లేకపోతే 10 మందిలో ప్రశంసించండి, స్టేజ్ మీద పిలిచి క్లాపులు కొట్టండి, షాల్వా కప్పండి, చేతికో బొకే ఇవ్వండి, అయిపోయి. ఎంత ఈజీ కదా. సో ఇట్లా ఇండివిజువల్గా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఇచ్చి వాళ్ళని కొంచెం చూసుకుంటూ ఉండడం థర్డ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్. ఇక లాస్ట్లో సోషల్ ఆబ్జెక్టివ్స్. ఎవ్రీ కంపెనీకి కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. సోషలీ కొంచెం ఏదో ఒకటి ఇది చేయాలి అది చేయాలి అనేసి. ఇప్పుడు మనం కొన్ని కంపెనీస్ తీసుకుంటే విప్రో కానీ, లేకపోతే ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, వాళ్ళు సోషల్లీ దే ఆర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద సొసైటీ, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అట్లనే ఇంకా కొన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా, కొన్ని క్లబ్స్, హెల్త్ ఆర్గనైజేషన్స్, ట్రస్ట్, ఇవన్నీ సోషల్లీ కొంచెం మూమెంట్ ఉంటుంది. అట్లాగే ప్రతి ఆర్గనైజేషన్ కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి అనేసి ఇది ఆబ్జెక్టివ్. దీంట్లో ఏంటంటే టువర్డ్స్ ద సొసైటీకి ఏదైనా కొంచెం మేలు చేద్దాము అన్నట్టుగా ఉండాలి. ఇంకా ఎన్వైర్న్మెంట్ అండ్ హెల్త్ ఇలాంటి కొంచెం దృష్టిలో పెట్టుకుని ఏమైనా ప్లాన్లు వేసుకున్నా కానీ ఇట్ షోస్ దాట్ దే ఆర్ నాట్ జస్ట్ టోటలీ కమర్షియల్. వాళ్ళు కమర్షియల్గా కాదు, కొంచెము వీళ్ళకి మోరల్ ఎథికల్ వాల్యూస్ కూడా ఉన్నాయి అనేసి ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సింపుల్. ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, ప్రైమరీ, సెకండరీ, ఇండివిజువల్, సోషల్. సింపుల్ కదా, ఇంత ఏం కష్టం కాదు. ఇంకా కొన్ని క్లాసెస్ ఇంకా ముందు నేర్చుకుందాము. స్టే కనెక్టెడ్. 10 మంది తప్పకుండా షేర్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. గుడ్ లక్.